అంబర్పేట్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో చైనా మాంజా అమ్ముతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,29,000 రూపాయల విలువ గల 86 చైనా మాంజా బాబుల్ స్వాధీనం చేసుకున్నారు. అంబర్పేట్ పోలీసులు సమాచారం ఆధారంగా చైనా మాంజా అమ్ముతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారు హేమంత్ కుమార్, కరీం, మదర్ ఖాన్. వారి వద్ద నుండి 1,29,000 రూపాయల విలువ గల 86 చైనా మాంజా బాబుల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. చైనా మాంజా విక్రయించిన, కొనుగోలు చేసిన వారిపై చట్ట ప్రకారం తీవ్ర చర్యలు తీసుకోబడతాయి. అంబర్పేట్ ప్రాంత ప్రజలకు పోలీసులు సూచించారు. ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతి సందర్భంగా, ఈ పండగ సందర్భంగా చాలా మంది యువకులు ఈ కైట్స్ ఎగరేయడం జరుగుతుంది. దీనికి కైట్స్ ఎగరేటప్పుడు చాలా మంది ఢిల్లీ నుంచి గుజరాత్, మహారాష్ట్ర, అదేవిధంగా హర్యానా రాష్ట్రంకి వెళ్ళి ఈ చైనా మాంజాని ఇక్కడికి తెచ్చుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది. సో చాలామంది ఈ చైనా మాంజా వాడటం వల్ల ఈ పక్షులతో పాటు ఇవి తెగిపోవటం, దారం తెగిపోవటం వల్ల మనుషులకు కూడా 2 వీలర్స్ వీళ్ళు నడిపేటప్పుడు వాళ్ళకు మెడకు చుట్టుకోవడం జరుగుతుంది. చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం గోలాక నుండి రామంతపూర్ వెళ్తుంటే ఫ్లైఓవర్ మీద కూడా ఒక వ్యక్తికి మెడకు చుట్టుకొని చిన్న గాయాలు జరగడం జరిగింది. సో మీరందరూ గమనించాలి, ఈ మాంజా, చైనా మాంజా అనేది చాలా వ్యర్థ పదార్థాలైనటువంటి సీసము, అదేవిధంగా గాజు పౌడరు, నైలాన్ పౌడర్తో తయారవుతుంది. ఇది యాక్చువల్గా కైట్స్కు ఉపయోగించొద్దు. ఓన్లీ కైట్స్కు నూలు దారాన్ని వాడాలని చెప్తున్నాము.